హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అట్లీస్ట్ 1 మార్క్ అయినా సరే మనకి ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంత ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం స్కిప్ చేయడానికి వీల్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. మరి లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దామా? మరి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకి ఎప్పుడైనా సరే ఒక పర్సన్ అనే వ్యక్తి వాటర్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అవునా కాదా? బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే మనం వాటర్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయితే వాటర్లో ఎవరెవరు ట్రావెల్ చేస్తారు అన్నట్లయితే ఖచ్చితంగా ఒక పర్సన్ కానీ లేదా మనకి ఒక బోట్ కానీ ఖచ్చితంగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందా, స్థిరంగా మనకి కదలకుండా ఉంటుందా అంటే అన్ని సందర్భాల్లో అలా ఉండడానికి అవకాశం లేదు. సో ఎప్పుడైనా సరే వాటర్ అనేది మూవ్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది మనకు మూవ్ అవుతుంది అనుకున్నట్లయితే మనకి x km/h మనకి మూవ్ అవుతుంది అనుకున్నాం. ఆ వాటర్ అనేది మనము పర్సన్ కానీ లేదా బోట్ కానీ మనకి ఎంతో కొంత వేగంతో ట్రావెల్ చేస్తారు కదా. పర్సన్ అయితే స్విమ్ చేస్తాడు, బోట్ అయితే తన కెపాసిటీని బేస్ చేసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటుంది. పర్సన్ కానీ లేదా బోట్ యొక్క స్పీడ్ కానీ మనము వైగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఎలా వస్తుంది అన్నట్లయితే ఎప్పుడైనా ఒక పర్సన్ వాటర్తో పాటుగా అంటే అలాంగ్ ద స్ట్రీమ్ మనకి ట్రావెల్ చేసినట్లయితే మనం ఏమని మాట్లాడతాము? డౌన్ స్ట్రీమ్ అని చెప్పేసి మాట్లాడతాం. మరి ఈ డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుంది? ఆ పర్సన్ ట్రావెల్ చేసే స్పీడ్ అనేది అన్నట్లయితే పర్సన్ క్యాపబిలిటీ లేదా ఆ బోట్ క్యాపబిలిటీ ఏముంటుంది? మనకి y కిలోమీటర్స్. అండ్ అలానే మరి వాటర్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది కాబట్టి మనకి వాటర్ స్పీడ్ కూడా పర్సన్కి యాడ్ అవుతుంది. ఎందుకని? వాటర్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో అదే డైరెక్షన్లో పర్సన్ కూడా ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి పర్సన్ క్యాపబిలిటీ లేదా ఆ బోట్ క్యాపబిలిటీతో పాటుగా ఈ వాటర్ క్యాపబిలిటీ కూడా మనకి యాడ్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఎప్పుడైనా సరే ఒక పర్సన్ కానీ బోట్ కానీ ట్రావెల్ చేస్తున్నట్లయితే వాళ్ళ స్పీడ్ ఏమవుతుంది అన్నట్లయితే x+y మనం కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ అలానే ఎప్పుడైనా సరే పర్సన్ అనే వ్యక్తి లేదా బోట్ కానీ మనకి స్ట్రీమ్కి ఎగనెస్ట్గా అంటే రివర్స్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే మనకి ఆ పర్సన్ స్పీడ్ కానీ లేదా ఓ బోట్ స్పీడ్ కానీ ఏమవుతుంది అన్నట్లయితే తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది? వాటర్కి ఎగనెస్ట్గా వెళ్తున్నాడు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. ఒక వాటర్ స్పీడ్ ఏమో ఒక 2 km/h ఉందనుకోండి. మరి వాటర్ ఏమో 2 km, పర్సన్ వచ్చేటప్పటికి 5 km అనుకుంటే తిన క్యాపబిలిటీ ఏమవుతుంది? 5 km ముందుకి ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే ఈ వాటర్ అనేది 2 km బ్యాక్కి పుష్ చేస్తుందా లేదా? 100% మనకి బ్యాక్ పుష్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మనకి అప్ స్ట్రీమ్ ఏమవుతుంది అన్నట్లయితే స్పీడ్ వచ్చేటప్పటికి x-y తీసుకోవచ్చు. అంటే ఏం లేదు, ప్రతిసారి మనం అక్కడ డిఫరెన్స్ అనేది కన్సిడర్ చేస్తాం. ఆ బోట్ స్పీడ్ లేదా పర్సన్ స్పీడ్ నుంచి అండ్ స్ట్రీమ్ స్పీడ్కి మనము డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనము అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్ళినట్లయితే మనకి క్యాపబిలిటీ ఎలా తీసుకుంటాము? x+y తీసుకుంటాము. అండ్ అగైనెస్ట్ స్ట్రీమ్ వెళ్ళినట్లయితే మనకి x-y మనం కన్సిడర్ చేయాల్సి ఉంది. దట్ మీన్స్ డిఫరెన్స్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇంకా మేజర్గా మనకు తెలిసింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో x వాల్యూ కానీ లేదా y వాల్యూ కానీ కనుక్కోమంటారు. అంటే మనకి ఆ పర్సన్ యొక్క స్పీడ్ కానీ లేదా మనకి స్ట్రీమ్ అంటే వాటర్ స్పీడ్ కానీ కనుక్కోమని అడిగినట్లయితే మనకి ఫార్ములా ఏమవుతుంది అన్నట్లయితే x అంటే ఒకవేళ ఆ పర్సన్ యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే తన ఒరిజినల్ క్యాపబిలిటీ అంటే మనకేమవుతుంది? స్టిల్ వాటర్లో తన క్యాపబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మన ఫార్ములా ఏమవుతుంది అన్నట్లయితే ds+us/2గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలానే మనము వాటర్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. వాటర్ స్పీడ్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్లయితే మనకి ds-us/2గా మనం రాస్తాం ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా? జస్ట్ ఎప్పుడైనా సరే మనము పర్సన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సన్ యాక్చువల్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనకి ds+us/2గా మనం కన్సిడర్ చేస్తాము. అండ్ వాటర్ స్పీడ్ వచ్చేటప్పటికి మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే ds-us/2గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బేసిక్ ఇంట్రడక్షన్ ని అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం ప్రాబ్లమ్స్ అనేవి మనం 1 by 1 ఈ బేసిక్ ఇంట్రడక్షన్ ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదివి మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఏ మ్యాన్ క్యాన్ రో విత్ ద స్ట్రీమ్ at 10 km/h అండ్ అగైనెస్ట్ ద స్ట్రీమ్ at 5 km/h. మ్యాన్స్ రేట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్. మరి ఇదే క్వశ్చన్ ని తెలుగులో చదివినట్లయితే ఒక వ్యక్తి ప్రవాహంతో 10 km/h మరియు ప్రవాహానికి వ్యతిరేకంగా 5 km/h వేగంతో ఈదగలడు. నిశ్చిత
నిశ్చల నీటిలో వ్యక్తి వేగం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ పర్సన్ యాక్చువల్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్టిల్ వాటర్లో, ఎలాంటి చలనం లేని వాటర్లో మనము ఆ పర్సన్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనం ఏం కనుక్కోవాలి, మ్యాన్ యొక్క రేట్, అంటే మనము మ్యాన్ స్పీడ్ కనుక్కోవాలి అంటే మనం ఏం కన్సిడర్ చేయాలి, ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనం ఇంతకుముందు ఏమని మాట్లాడుకున్నాము, డిఎస్ ప్లస్ యూఎస్ బై 2గా మనం మాట్లాడుకున్నామా లేదా ఫార్ములాని. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్కి ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయగలుగుతున్నాడు, అప్ స్ట్రీమ్కి ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయగలుగుతున్నాడో మన క్వశ్చన్లో మెన్షన్ చేశాడా అన్నట్లయితే మనకి ఇక్కడ క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆ పర్సన్ డౌన్ స్ట్రీమ్ ఎంత ట్రావెల్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ 10 km/h ట్రావెల్ చేస్తున్నాడు. అగెన్స్ట్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ ఎంత ట్రావెల్ చేస్తున్నాడు, ఇక్కడ 5 km/h. డిఎస్ ప్లస్ యూఎస్ బై 2గా తీసుకున్నట్లయితే 10 + 5 ఎంత, 15/2 తీసినట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, 7.5 km/h తను ట్రావెల్ చేయగలుగుతాడు స్టిల్ వాటర్లో, అలా ఎలాంటి చలనం లేని వాటర్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్లో అయితే తను ఏ స్పీడ్తో ట్రావెల్ చేయగలుగుతాడు, 7.5 km/hలో మనకి ఆ పర్సన్ అనే వ్యక్తి ట్రావెల్ చేయగలిగే కెపబిలిటీ కలిగి ఉన్నాడు. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్. మనం బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాము. బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ని యూస్ చేసుకొని మనం కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకున్నట్లయితే హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంకి మనం మూవ్ ఆన్ అయినట్లయితే, a man can swim 3 km/h in still water if the speed of the stream is 12 km/h. The time taken by him to swim to a place of 10 km upstream and back. మరి ఇదే క్వశ్చన్ ఒకసారి తెలుగులో చదువుదాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి నిశ్చల నీటిలో గంటకు 3 కిలోమీటర్లు ఈదగలడు. ప్రవాహం యొక్క వేగం గంటకు 2 కిలోమీటర్లు అయితే అతను 10 కిలోమీటర్లు ప్రవాహ దిశలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో ఈత కొట్టడానికి పట్టే సమయం. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి టైం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చింది ఏంటి, మ్యాన్ క్యాపబిలిటీ ఇచ్చాడు అండ్ అలానే స్ట్రీమ్ యొక్క క్యాపబిలిటీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని తను 10 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా టైం ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడే కదా మనం నేర్చుకుంది ప్రీవియస్ క్లాసెస్లో. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి, క్వశ్చన్ ప్రకారంగా 10 km ట్రావెల్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా మనకి అలాంగ్ ద స్ట్రీమ్ వెళ్తున్నాడు అనుకున్నట్లయితే మనకి స్పీడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, మ్యాన్ క్యాపబిలిటీ అండ్ అలానే స్ట్రీమ్ క్యాపబిలిటీ కూడా యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి 3 + 2 ఎంత, టోటల్ 5 km. అంటే అలాంగ్ ద స్ట్రీమ్ వెళ్ళినట్లయితే తన స్పీడ్ ఏమవుతుంది, 5 km/h అవుతుంది. సో వన్స్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి కాబట్టి మళ్ళీ 10 km ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ 10 km ఇప్పుడు అగెన్స్ట్ ద స్ట్రీమ్ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు క్యాపబిలిటీ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే మ్యాన్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ యొక్క డిఫరెన్స్ అనేది అవుతుంది. 3 - 2 అన్నట్లయితే ఎంత, 1. ఆ 1తో డివైడ్ చేసినట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 5 1 times, 5 2 times క్యాన్సిల్ అవుతుంది, 1 10 times తెలిసిందే. సో 10 + 2 అన్నట్లయితే ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 12 hours. అంటే ఆ పర్సన్ అలాంగ్ ద స్ట్రీమ్ అండ్ అగెన్స్ట్ ద స్ట్రీమ్ రెండు ట్రావెల్ చేసి రావడానికి, అంటే ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి మళ్ళీ ఏకి రావడానికి టోటల్ టైం ఎంత తీసుకుంటున్నాడు అన్నట్లయితే 12 hours అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. మనం నెక్స్ట్ మోడల్కి మూవ్ ఆన్ అవుదాం. Question number 3. A boat moves downstream at the rate of 1 km in 6 minutes and upstream at the rate of 1 km in 10 minutes. The speed of the current is. ఇక్కడ మరి ఇదే క్వశ్చన్ని తెలుగులో చదివినట్లయితే, ఒక పడవ 6 నిమిషాల్లో 1 కిలోమీటర్ ప్రవాహ దిశలో మరియు 10 నిమిషాలలో 1 కిలోమీటర్ ప్రవాహ వ్యతిరేక దిశలో కదులుతుంది. ప్రవాహ వేగం ఎంత? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ వాటర్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాటర్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏమని మాట్లాడుకున్నాం, ఫార్ములా మనము వాటర్ స్పీడ్ని వైగా తీసుకున్నట్లయితే మనం ఏమని మాట్లాడుకున్నాం, ఇక్కడ డిఎస్ మైనస్ యూఎస్ బై 2గా మనం ఫార్ములా మాట్లాడుకున్నాం, అవునా, రైట్. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి అలాంగ్ ద స్ట్రీమ్ మనకి ఎంత ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు అంట 8 minutesలో 6 minutesలో. అలానే 1 కిలోమీటర్ 10 minutesలో ట్రావెల్ చేస్తాడు, దట్ అప్ స్ట్రీమ్ అయినట్లయితే. ఇప్పుడు మనకి యాక్చువల్ స్పీడ్ తెలియదు, మనకి ఎప్పుడైనా సరే km/hలో ఉన్నప్పుడు మాత్రమే కదా మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేయగలం. కానీ ఇక్కడ km/hలో ఉందా, లేదు. ఇక్కడ క్యాపబిలిటీ అనేది మెన్షన్ చేశాడు, 6 minutesలో 1 కిలోమీటర్ అని అండ్ అలానే 10 minutesలో 1 కిలోమీటర్ అని క్యాపబిలిటీ మెన్షన్ చేశాడు తప్ప మనకి రేట్ ఆఫ్ స్పీడ్ అనేది మెన్షన్ చేయలేదు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రేట్ ఆఫ్ స్పీడ్ అనేది మనం
ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనకి డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద స్ట్రీమ్ వెళ్ళినట్లయితే మనకి ఏమని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ 6 minutesలో 1 kilometer ట్రావెల్ చేస్తున్నాడు అన్నాడు. అయితే మనకి పర్ ఎవ్రీ 6 minutes కదా మనం కన్సిడర్ చేయాల్సింది, ఎందుకని 1 hour ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడో అదే తన క్యాపబిలిటీ అవుతుంది. సో 6 minutesకి మనకు చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి, 60 minutesకి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 6 minutesకి 1 kilometer అన్నట్లయితే 60 minutesకి ఎంత అవుతుంది ఫ్రెండ్, డైరెక్ట్గా 10 kilometers అని ఈజీగా చెప్పచ్చు. ఎందుకని ఒక జీరోనే కదా ఇక్కడ మినిట్స్లో యాడ్ అయింది. సో అక్కడ కూడా మనకి 1 0 కలిపినట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. అంటే డౌన్ స్ట్రీమ్ తన క్యాపబిలిటీ ఎంత అన్నట్లయితే 10 km/h అనేది మనం ఈజీగా చెప్పచ్చు. అండ్ అలానే అప్ స్ట్రీమ్ మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి ఏమని మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్, ఇక్కడ 10 minutesలో మనకి ఎంత ట్రావెల్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశాడు, 1 kilometer ట్రావెల్ చేస్తున్నట్టుగా మనకి మెన్షన్ చేశాడు. 10 minutesలో మనకి 1 kilometer అన్నట్లయితే మనం ఏం కనుక్కోవాలి, మనం ఇక్కడ ఖచ్చితంగా 60 minutesకి ఎంతో కన్సిడర్ చేయాలి. సో 10 minutesకి 1 kilometer అన్నట్లయితే 60 minutesకి ఖచ్చితంగా ఏమని మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడ 6 kilometers అని చెప్పచ్చు. ఎందుకని ఇక్కడ 1 కాస్త 6 అయింది, 1 కాస్త 6 అయింది అంటే ఇక్కడ కూడా 1 కాస్త 6 కదా అవ్వాల్సింది ఖచ్చితంగా. సో ఇప్పుడు డిఎస్ వాల్యూ తెలుసు, యూఎస్ వాల్యూ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం దొరికింది. సో ఇప్పుడు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మరి డౌన్ స్ట్రీమ్ వచ్చేటప్పటికి 10 kilometers అండ్ అలానే అప్ స్ట్రీమ్ వచ్చేటప్పటికి 6 kilometers. 10 - 6 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత అవుతుంది, 4. సో ఆ 4/2గా చేసినట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 2 kilometers వస్తుంది. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఎంత, 2 km/h. అంటే స్ట్రీమ్ వాల్యూ అంటే స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంటుంది, 2 km/h అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా, చాలా సింపుల్గా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ప్రిలిమ్స్ లెవెల్లో అడుగుతూ ఉన్నాడు అండ్ మనకి కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి మెయిన్స్లో అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ టు మోడరేట్ లెవెల్ నేర్చుకున్నట్లయితే ఆ తర్వాత హై స్టాండర్డ్ అనేది మనం కన్సిడర్ చేద్దాం. సో నెక్స్ట్ మోడల్కి మనం మూవ్ ఆన్ అయినట్లయితే క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. The speed of a boat in still water is 15 km/h and the rate of the current is 3 km/h. The distance traveled downstream in 12 minutes is. అయితే ఇదే క్వశ్చన్ తెలుగులో చూద్దాం. నిశ్చల నీటిలో పడవ వేగం 15 km/h మరియు ప్రవాహ వేగం 3 km/h. 12 నిమిషాల్లో ప్రవాహ దిశలో ప్రయాణించే దూరం ఎంత? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫ్రెండ్స్, ఇక్కడ 12 minutesలో ఆ బోట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటి, ఇక్కడ స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ అనేది మెన్షన్ చేశారు అండ్ అలానే ఆ వాటర్ స్పీడ్, కరెంట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, వాటర్ స్పీడ్ అనేది అర్థమవుతుంది. సో ఆ వాటర్ స్పీడ్ వచ్చేటప్పటికి 3 km/h అని మనకు మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి. సో డౌన్ స్ట్రీమ్ అంటే మనం ఆల్రెడీ ఏమని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ మనము x+y గానే కదా కన్సిడర్ చేసింది. అలాంగ్ ద స్ట్రీమ్ లేదా డౌన్ స్ట్రీమ్ అంటే మనం ఏం చేస్తాము, వాటర్ ఏదైతే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో అదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి స్పీడ్ ఏమవుతుంది, మనకి పర్సన్ స్పీడ్ లేదా ఆ బోట్ స్పీడ్ ప్లస్ మనకి ఆ వాటర్ స్పీడ్ అనేది మనకి యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అనేది 18 km/h ట్రావెల్ చేస్తున్నట్టు, అవునా? రైట్. మరి 18 km/h ట్రావెల్ చేసినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 12 minutesకి ఎంత ట్రావెల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. 12 minutes వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి న్యూమరేటర్లో 12 రాశాను. మనకి ఇక్కడ 16 minutesకి వాల్యూ అనేది తెలుసు. అంటే 18 km/h అన్నట్లయితే మనకేమవుతుంది, ఇక్కడ 60 minutesకే కదా మనకి 18 km/h అన్నట్లయితే 60 minutesలో ఎంత వెళ్తుంది, 18 kilometers అనేది కన్సిడర్ వెళ్తుంది. సో ఇప్పుడు ఆ 60 అనేది డినామినేటర్లో రాయాలి. అంటే కనుక్కునే వాల్యూ న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ ఆ వాల్యూ ఎంత 18. సో 12 1 times, 12 5 times క్యాన్సిల్ అవుతుంది, 5 3 times and 5 6 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 3.6 అనేది ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది, అంటే 12 minutesలో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నట్లయితే 3.6 kilometers అనేది మనకి ఆ 12 minutesలో ట్రావెల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, మనం డిఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. డిఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 12 minutesలో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 12 అనేది న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ దట్ వాల్యూ సింప్లిఫై చేసినట్లయితే నాకు ఆ డిస్టెన్స్ వాల్యూ అనేది నాకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ మోడల్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, మరి 5th క్వశ్చన్ని చదివినట్లయితే ఏ బోట్ కవర్స్ ఏ సర్టన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 hour while it come back in 1.5 hours. If the speed of the stream be 3 km/h, what is the speed of the boat in still water? మరి ఇదే క్వశ్చన్ని తెలుగులో చూద్దాం. ఒక పడవ 1 గంటలో కొంత దూరం ప్రవాహ దిశలో చేరుకుంటుంది. అయితే అది 1.5 గంటలలో తిరిగి వస్తుంది.
ప్రవాహ వేగం 3 km/h అయితే నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ బోట్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ బోట్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏమన్నా ఉందా, స్ట్రీమ్ వాల్యూ తప్ప ఇక న్యూమరికల్గా మనకేం చెప్పలేదు. కానీ రేషియో పరంగా మనం కన్సిడర్ చేసినట్లయితే మనకి టైంకి సంబంధించి మనకు మాట్లాడారు కాబట్టి టైం రేషియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేద్దాం. సో టైం రేషియో మనం చూసినట్లయితే మనకి ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు మనకి ఏమని చెప్పారు, ఇక్కడ 1 hour టైం తీసుకుంటున్నారని చెప్పారు. అండ్ అలానే అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు మనకి ఏమని చెప్పారు ఫ్రెండ్స్, ఇక్కడ 1.5 hours అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2:3 రేషియోలో ఉన్నాయా లేదా? 100% మనకి ఏ రేషియోలో ఉన్నాయి, 2:3 రేషియోలో ఉన్నాయి, రైట్. మరి టైం రేషియో తెలుసు కాబట్టి మనం స్పీడ్ రేషియో అనేది కన్సిడర్ చేయొచ్చా అన్నట్లయితే 100% కన్సిడర్ చేయొచ్చు. ఎందుకని, టైము స్పీడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. సో ఎప్పుడైనా సరే టైమ్ అండ్ స్పీడ్ రేషియోస్ అనేవి ఎలా ఉంటాయి, ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఆ రూల్ని బేస్ చేసుకున్నట్లయితే నాకు స్పీడ్ రేషియో ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 3:2గా మనం స్పీడ్ రేషియో అనేది కన్సిడర్ చేయొచ్చు. సో వన్స్ మనకి రేషియో అనేది స్పీడ్కి సంబంధించి తెలుసు కాబట్టి అండ్ అలానే స్ట్రీమ్కి సంబంధించి కూడా మనకి వాల్యూ తెలుసు కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనకేం తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ అంటే వాటర్ యొక్క స్పీడ్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏమనుకున్నాం, ds - us/2 కదా. ds వాల్యూ రేషియో పరంగా 3 parts, us వాల్యూ 2 parts అవుతుంది. అంటే ds - us అన్నట్లయితే 3 - 2 ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 1. 1/2 అన్నట్లయితే ఏమవుతుంది, అక్కడ 0.5 అవుతుంది, అవునా కదా. అంటే 0.5 వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఎంత అని చెప్పారు, మనకి ఇక్కడ 3 kilometers అని మన క్వశ్చన్లో చెప్పారు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా, రైట్. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనము బోట్ యాక్చువల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, ds + us/2. ds + us/2 అన్నట్లయితే ds ఏమో 3 parts, us ఏమో 2 parts. 3 + 2 ఎంత, 5. 5/2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 2.5 అనేది రావడం జరుగుతుంది. అంటే 0.5 వాల్యూ అనేది తెలుసు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 2.5 వాల్యూ అనేది మనం కన్సిడర్ చేయాలి. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? సో కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్ అండ్ తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ దట్ వాల్యూ అన్నట్లయితే వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. 5 1 times క్యాన్సిల్, 5 times క్యాన్సిల్ అవుతుంది. 5 3s ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 15. అంటే బోట్ యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది ఏమవుతుంది అన్నట్లయితే 15 km/h అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ మనం రేషియోస్ ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ 15 km/h. సో కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. A boat goes 40 kilometers upstream in 8 hours and a distance of 36 kilometers downstream in 6 hours. The speed of the boat in still water is. మరి ఇదే క్వశ్చన్ ని తెలుగులో చదివినట్లయితే, ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 40 కిలోమీటర్ల దూరం 8 గంటల్లో మరియు ప్రవాహ దిశలో 36 కిలోమీటర్లు దూరం 6 గంటల్లో వెళ్తుంది. నిలకడైన నీటిలో పడవ వేగం ఎంత? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ బోట్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చాలా ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ ఇంతకు ముందు మనం ప్రీవియస్గా మనం ఏదైతే క్వశ్చన్ చేసామో అదే మోడల్లో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో కాన్సెప్ట్ క్లియర్ అయ్యే కోసం నేను ఈ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి వినండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 40 kilometers అప్ స్ట్రీమ్ మనకి ఎంత టైంలో వెళ్ళింది ఫ్రెండ్స్, ఇక్కడ 8 hours వెళ్ళింది. అంటే మనకి పర్ 1 hour ఎంతో తెలియాలి కదా, మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నట్లయితే మనకి అప్ స్ట్రీమ్ మనకి 40 kilometers వెళ్ళింది అన్నట్లయితే 8 hours మనకి 1 hour ఎంత అన్నట్లయితే 8 5 40. అంటే అప్ స్ట్రీమ్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 5 km/h అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే అప్ స్ట్రీమ్ 40 kilometers 8 hours ట్రావెల్ చేస్తే 1 hour ఎంత ట్రావెల్ చేసినట్టు, 5 kilometers ట్రావెల్ చేసినట్టు. అండ్ అలానే మనకి డౌన్ స్ట్రీమ్ కి సంబంధించిన వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డౌన్ స్ట్రీమ్ ఎంత ట్రావెల్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ 36 kilometers ట్రావెల్ చేశారు. 36 kilometers ఎన్ని అవర్స్ లో ట్రావెల్ చేశారు, 6 hours లో ట్రావెల్ చేశారు. దట్ మీన్స్ పర్ 1 hour ఎంత ట్రావెల్ చేసినట్లు, 6 kilometers ట్రావెల్ చేసినట్టు, అవునా, రైట్. మనకి ఇప్పుడు డిఎస్ వాల్యూ తెలిసింది, అలానే మనకి యూఎస్ వాల్యూ కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూ అయినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్వశ్చన్ లో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, బోట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే బోట్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బోట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనకి వాల్యూ ఏమని మెన్షన్ చేసాం ఫ్రెండ్స్, ds + us/2 గా మాట్లాడుకున్నాం కదా. ds ఏమో వచ్చేటప్పటికి మనకి 6 kilometers అండ్ యూఎస్ వాల్యూ వచ్చేటప్పటికి 5 kilometers. సో 5 + 6 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 11. 11/2
అంటే మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ 5.5 కిలోమీటర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది, బోట్ యొక్క యాక్చువల్ స్పీడ్ స్టిల్ వాటర్లో 5.5 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది బోట్ యొక్క యాక్చువల్ స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. మనకి ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ చేయడం కోసం ఉన్న క్వశ్చన్స్ మనకి డిఫరెంట్గా ఎన్ని రకాలుగా అడగచ్చో అన్ని రకాలుగా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే a boat travels upstream from B to A and downstream from A to B in 3 hours. If the speed of a boat in still water is 9 kilometers per hour and the speed of the current is 3 kilometers per hour, the distance between A and B is, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, A and B కి మధ్యలో డిస్టెన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. మరి ఇదే క్వశ్చన్ ని మనం తెలుగులో ఒకసారి చదివినట్లయితే, పడవ B నుండి A వరకు ప్రవాహ వ్యతిరేక దిశలో మరియు A నుండి B కు ప్రవాహ దిశలో 3 గంటల్లో ప్రయాణిస్తుంది. నిశ్చల నీటిలో పడవ వేగం 9 కిలోమీటర్లు పర్ అవర్ మరియు ప్రవాహ వేగం 3 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఏ మరియు బి ల మధ్య దూరం ఎంత? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ట్రావెల్ చేస్తుంది. సో ఒకసారేమో అప్ స్ట్రీమ్ వెళ్తుంది, ఇంకొకసారేమో డౌన్ స్ట్రీమ్ వస్తుంది, అవునా? అయితే ఈ రెండింటి మధ్య ఈ ఏ నుంచి బికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళి రావడానికి మనకి టోటల్ టైం ఎంత పట్టిందని చెప్పాడు మన క్వశ్చన్ లో, మనకి 3 అవర్స్ పట్టిందని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ డిస్టెన్స్ తెలుసుకోవాలి కాబట్టి అండ్ టోటల్ టైం తెలుసు అండ్ అలానే మనకి బోట్ యొక్క స్టిల్ వాటర్ లో స్పీడ్ తెలుసు, అలానే స్ట్రీమ్ వాల్యూ కూడా తెలుసు. సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒకసారి టోటల్ డిస్టెన్స్ అనేది డీగా కన్సిడర్ చేసినట్లయితే మనకి అలాంగ్ ద స్ట్రీమ్ వెళ్ళింది అన్నట్లయితే వాల్యూ ఏమవుతుంది, 9 + 3 కదా. బోట్ స్పీడ్ అండ్ వాటర్ స్పీడ్ రెండు ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి 9 + 3 అన్నట్లయితే 12 కిలోమీటర్స్ పర్ అవర్ లెక్కన ట్రావెల్ చేస్తుంది. అండ్ అలానే మనకి బి నుంచి ఏకి మళ్ళీ రివర్స్ రావాలి, దట్టు మనకి ఒకసారి అప్ స్ట్రీమ్ ఇంకోసారి డౌన్ స్ట్రీమ్ కదా. సో మనము ఈ అదే డిస్టెన్స్ ని మనకి అప్ స్ట్రీమ్ వెళ్ళినట్లయితే మనకేమవుతుంది, డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. 9 - 3 అన్నట్లయితే వాల్యూ ఎంత, 6 అవుతుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ రెండు వెళ్ళి రావడానికి మనకి ఎంత టైం పట్టిందని చెప్పారు, అవర్స్ లో చెప్పారు. సో 3 అవర్స్ పట్టిందని చెప్పేసి మనకు అవర్స్ లో మెన్షన్ చేశారు కదా. ఇక్కడేమో కిలోమీటర్స్ లో ఉంది, ఇక్కడ అవర్స్ లో ఉంది కాబట్టి నో ఇష్యూ, అన్ని ఒకే పారామీటర్ లో ఉన్నట్టు. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సిన డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది, 12. ఎల్సిఎం 12 అయినట్లయితే మనకి ఇక్కడ d ప్లస్ ఇక్కడ 6 2s కాబట్టి 2d వస్తుంది అండ్ ఈక్వల్ టు మనకి 3 అవర్స్. d + 2d అన్నట్లయితే వాల్యూ ఎంత, 3d. ఈ 3d వాల్యూ అంటే 3d/12 ఈక్వల్ టు ఎంత, మనకి 3 అవర్స్. సో ఇక్కడ ఉన్న 3 ఇక్కడ ఉన్న 3 క్యాన్సిల్ అయిపోయింది. సో డిస్టెన్స్ వాల్యూ ఎంత, ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 2 కాస్త అటు వెళ్ళిపోతుంది కాబట్టి డిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ అనేది 12 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నట్టు, 12 కిలోమీటర్స్ ఉన్నట్టు. సో ఫైనల్ ఆన్సర్ ఎంత, మనకి 12 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ నుంచి బికి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, 12 కిలోమీటర్స్ అనేది రావడం జరిగింది. సో ఈ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడం అర్థమైనట్లయితే ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా, మనం ఎంత ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. Question number 8. A man can row 4.5 kilometers per hour in still water and he finds that it takes him twice as long to row upstream as to row downstream the river. Find the rate of the stream. మరి ఇదే క్వశ్చన్ ఒకసారి తెలుగులో చదివినట్లయితే, ఒక వ్యక్తి నిశ్చల నీటిలో గంటకు 4.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలడు మరియు అతను ప్రవాహ దిశలో కన్నా ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు 2 రెట్లు ఎక్కువ సమయం పడుతుందని కనుగొన్నాడు. ప్రవాహ వేగం ఎంత? ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనము ఆ వాటర్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆ స్ట్రీమ్ స్పీడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ స్ట్రీమ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకిచ్చింది ఏంటి, మ్యాన్ యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది మనకు మెన్షన్ చేశారు అండ్ అలానే దాంతో పాటుగా టైం రేషియో కూడా మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. టైం రేషియో ఎలా మెన్షన్ చేశారు అన్నట్లయితే ఆల్రెడీ మనకు చెప్పారు కదా, మనకి డబల్ టైం పడుతుంది అని చెప్పేసి ట్వైస్ అలాంగ్ టు రో అప్ స్ట్రీమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి టైం రేషియో అనేది ఇండైరెక్ట్ గా న్యూమరికల్ గా కాకుండా స్టేట్మెంట్ బేస్డ్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ టైం రేషియోనే మనం తీసుకుందాం ఇక్కడ. సో టైం రేషియో ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు డబల్ టైం పడుతుందంట. యాక్చువల్గా మనకి డౌన్ స్ట్రీమ్ వెళ్ళిన దానికన్నా అప్ స్ట్రీమ్ వెళ్ళింది డబల్ టైం పడుతుంది. అంటే డౌన్ స్ట్రీమ్ 1 అవర్ పట్టినట్లయితే మనకి అప్ స్ట్రీమ్ ఎంత పడుతుంది, డబల్ టైం అన్నట్లయితే 2 కిలోమీటర్స్ అంటే 2 పార్ట్స్ అనేది అవుతుంది.
సో దీన్ని బేస్ చేసుకుని మనము స్పీడ్ రేషియో తీసుకోవచ్చు అన్నట్లయితే 100% తీసుకోవచ్చు కదా. సో టైం అండ్ స్పీడ్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి అండ్ యూఎస్ అండ్ డిఎస్ వాల్యూస్ ఏమవుతాయి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1:2గా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా, మనకి స్పీడ్ రేషియో వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవరి వాల్యూ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకని ఇక్కడ యాక్చువల్ స్పీడ్ అంటే మ్యాన్ యొక్క యాక్చువల్ స్పీడ్ చెప్పారు కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మ్యాన్ యొక్క యాక్చువల్ స్పీడ్ అన్నట్లయితే ఖచ్చితంగా మనకి డిఎస్ అండ్ యూఎస్ తెలిసినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిఎస్ ప్లస్ యూఎస్ బై 2 అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. డిఎస్ ప్లస్ యూఎస్ బై 2 అన్నట్లయితే 1+2 1+2 అంటే 3/2 అన్నట్లయితే వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 1.5 అంటే 1.5 వాల్యూ అనేది 4.5 km/h అని మన క్వశ్చన్లో చెప్పినట్ట లేదా 100% మనకు చెప్పారు. ఎందుకని మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాం, ఎప్పుడైనా ఎక్స్ వాల్యూ అంటే మ్యాన్ స్పీడ్ కానీ లేదా బోట్ స్పీడ్ కానీ కనుక్కోవాలి అన్నట్లయితే డిఎస్ ప్లస్ యూఎస్ బై 2గా మనము ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఆ ఫార్ములాని యూజ్ చేసుకున్నట్లయితే 1+2 3/2 అన్నట్లయితే 1.5. ఈ 1.5 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుంది ఇక్కడ 4.5 km/h కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, స్ట్రీమ్ వాల్యూ అనేది కన్సిడర్ చేయాలి. స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మన ఫార్ములా ఏంటి ఇక్కడ x - y/2. x - y/2 అన్నట్లయితే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ 2 - 1 అన్నట్లయితే 1/2 అన్నట్లయితే హాఫ్ అంటే మనకి హాఫ్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే 0.5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనము. అండ్ మనకు తెలిసింది ఎంత అన్నట్లయితే 1.5 వాల్యూ అని తెలుసు. కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ ఆ వాల్యూ ఎంత ఇక్కడ 4.5. సో 15 1 టైమ్స్ 15 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 0.5 × 3 అన్నట్లయితే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 1.5 అనేది రావడం జరుగుతుంది. అంటే 1.5 km/h ఆ స్ట్రీమ్ అనేది ట్రావెల్ చేస్తుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి బేసిక్ ఇంట్రడక్షన్ పైన మనకి కంప్లీట్ ఐడియా ఉన్నట్లయితే ఎంత పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అయినా ట్రిక్కీ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లం అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మోడల్కి నేను మూవ్ ఆన్ అవుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 9. ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ 16 km అండ్ డౌన్ స్ట్రీమ్ 28 km టేకింగ్ 5 hours ఈచ్ టైమ్. ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్. ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వాటర్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి వాటర్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ 16 km వెళ్ళడానికి అండ్ అలానే డౌన్ స్ట్రీమ్ 28 km వెళ్ళడానికి 5 hours పడుతుందంట. అంటే రెండు కలిపి 5 hours పడుతుందా, లేదు. ఈచ్ అనే వర్డ్ వాడాడు కాబట్టి అంటే 16 km వెళ్ళడానికి 5 hours పట్టింది అండ్ అలానే 28 km వెళ్ళడానికి కూడా 5 hours పట్టింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, వీటిని బేస్ చేసుకుని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి వచ్చినట్లయితే మనం ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కరెంట్ వాల్యూ అంటే వాటర్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్ స్ట్రీమ్ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ 16 km ట్రావెల్ చేశారు. ఎంత టైంలో ట్రావెల్ చేశారు, 5 hours. అంటే మనకి 1 hour ఎంత ట్రావెల్ చేసినట్టు 5 3 టైమ్స్ అండ్ 5 2 టైమ్స్ అంటే 3.2 అనేది మనకి ట్రావెల్ చేసినట్టు పర్ ఎవ్రీ 1 hour 3.2 km per 1 hour ట్రావెల్ చేసినట్టు, అవునా, రైట్. మరి అలానే డౌన్ స్ట్రీమ్ అనేది మనం ఎంత ట్రావెల్ చేసిందో మనం చూద్దాం ఫ్రెండ్స్. మరి డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేసింది ఎంత ట్రావెల్ చేసింది, 28 km ట్రావెల్ చేసింది అదే 5 hours. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అన్నట్లయితే ఈచ్ అని వాడాడు అన్నట్లయితే దాని అర్థం ఏంటి, మనకి విడివిడిగా మనకి 5 hours టైం తీసుకున్నట్లు, రెండు కలిపి కాదు. సో ఆ పాయింట్ క్లియర్ చేయడానికే మనం ఈ ప్రాబ్లం అనేది డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి పెద్దగా వేరియేషన్ లేదు, కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది మారింది. సో ఈ ఈచ్ అనే వర్డ్ మనం గుర్తు పెట్టుకోలేదు లేదా మనం కన్సిడర్ చేయలేదు అన్నట్లయితే ప్రీవియస్గా మనం ఎలా అయితే సాల్వ్ చేసామో అలా సాల్వ్ చేసేస్తాం, మనకు రాంగ్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ కన్ఫ్యూషన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఇక్కడ ఈ క్వశ్చన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే డిఎస్ వాల్యూ మనకి 1 hour ఎంత వెళ్తున్నట్టు 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 6 టైమ్స్ అంటే 5.6 km per 1 hour మనకి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు యూఎస్ వాల్యూ తెలుసు, డిఎస్ వాల్యూ తెలుసు కాబట్టి మనం ఏం కనుక్కోవచ్చు, ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి డిఎస్ - US/2 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మనకి వాటర్ స్పీడ్ అనేది మనకు తెలుసుకోవాలి అన్నట్లయితే 5.6 - 3.2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 6 - 2 అన్నట్లయితే 4 అండ్ 5 - 3 అన్నట్లయితే 2 అంటే 2.4 అనేది మనకు రావడం జరుగుతుంది. 2.4 డివైడెడ్ బై 2 అన్నట్లయితే మనకి 1.2 km per 1 hour ఆ స్ట్రీమ్ అనేది ట్రావెల్ చేస్తుందని మనకి ఇక్కడ క్వశ్చన్లో అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. జస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ మోడల్ ద్వారాగా అన్నట్లయితే ఈచ్ అనే పదం వాడాడు అన్నట్లయితే విడివిడిగా అని అర్థమవుతుంది. సో అలా కన్సిడర్ చేయాలి తప్ప రెండు కంబైన్డ్గా మనం టైం తీసుకున్నట్లయితే మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మోడల్కి మనం మూవ్ ఆన్ అవుదాం.
A boat takes 19 hours for traveling downstream from point A to point B and coming back to a point C midway between A and B. If the velocity of the stream is 4 km per hour and the speed of the boat in still water is 14 km per hour, what is the distance between A and B? మరి ఇదే క్వశ్చన్ ని ఒకసారి తెలుగులో చదివినట్లయితే ప్రవాహ వేగం 4 km per hour మరియు నిశ్చల నీటిలో పడవ వేగం 14 km per hour అయితే A మరియు B మధ్యలో ఉన్న పాయింట్ C. A నుండి B వరకు ప్రవాహ దిశలో ప్రయాణించి తిరిగి C పాయింట్ కి రావడానికి పడవకు 19 గంటలు పడుతుంది. A మరియు B ల మధ్య దూరం ఎంత? ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు, పాయింట్ A అండ్ పాయింట్ B. ఈ రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో తెలీదు, ఆ డిస్టెన్స్ D అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలానే ఇంకా అడిషనల్ గా మనకు చెప్పింది ఏంటన్నట్లయితే A అండ్ B కి మధ్యలో పాయింట్ అనేది ఎగ్జాక్ట్ గా మధ్యలో ఒక పాయింట్ C అనేది ఉంది. సో ఇక్కడ మనకి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, బోట్ అనేది అలాంగ్ ద స్ట్రీమ్ A నుంచి B కి ట్రావెల్ చేసి అండ్ అలానే అగైనెస్ట్ ద స్ట్రీమ్ మనకి B నుంచి C కి ట్రావెల్ చేయడానికి టోటల్ టైం అనేది ఎన్ని అవర్స్ పడుతుందని చెప్పారు, మనకి 19 అవర్స్ పడుతుంది అని చెప్పారు. అండ్ అలానే బోట్ యాక్చువల్ స్పీడ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ వాటితో పాటుగా స్ట్రీమ్ స్పీడ్ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఆ టోటల్ డిస్టెన్స్ A నుంచి B కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే మనకి ఇక్కడ టోటల్ టైం తెలుసు కాబట్టి ఆ టైం ని బేస్ చేసుకునే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో టైం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్ గా నేర్చుకున్నాం కదా, డిస్టెన్స్ బై స్పీడ్. ఈ డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములాని యూస్ చేసుకున్నట్లయితే మనకి ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో డిస్టెన్స్ D ఎంతో తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి D తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ A నుంచి B కి అలాంగ్ ద స్ట్రీమ్ వెళ్ళింది అన్నట్లయితే బోట్ స్పీడ్ అండ్ వాటర్ స్పీడ్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి 14 అండ్ ప్లస్ 4 అన్నట్లయితే మనకి టోటల్ 18 కిలోమీటర్స్ పర్ అవర్ ట్రావెల్ చేస్తుంది. సో దీంతో పాటుగా మనకి A నుంచి B కి వెళ్ళిన తర్వాత B నుంచి C కి రావాలి. ఈ C అనేది ఎలా ఉంది, ఎగ్జాక్ట్ గా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ లో ఉంది, అంటే D లో సగమే ఉంది, D/2 గా తీసుకున్నాం. సో D అనేది వాల్యూ, ఆ డిస్టెన్స్ అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడు అగైనెస్ట్ ద స్ట్రీమ్ వస్తుంది కాబట్టి మనకి వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ అనేది కన్సిడర్ చేయాలి. 14 - 4 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 10. ఆ 10 ని మనం డినామినేటర్ లో రాసినట్లయితే ఈ టోటల్ టైం అనేది నాకు ఎంతకి ఈక్వల్ అవ్వాలన్నాడు, 19 అవర్స్ కి మనకి ఈక్వల్ అవ్వాలని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనం ఈ ఈక్వేషన్ ని సో D/18 అండ్ ఈ డినామినేటర్లో ఉన్నట్టు కాస్త కిందికి వస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ 20 అవుతుంది. 18 అండ్ 20కి మనకి ఎల్సిఎం ఎంత కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 18 అండ్ 20 అన్నట్లయితే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 180 వస్తుంది. ఈ 180 అనేది డైరెక్ట్ గా ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది, అంటే ఎప్పుడైనా రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది డైరెక్ట్ గా ఎలా కన్సిడర్ చేయొచ్చు అని ఆల్రెడీ మనం ప్రీవియస్ గా ట్రిక్స్ ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఎల్సిఎం ఎలా ట్రిక్కీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎంత సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ చేసి ఇక్కడ వచ్చినట్లయితే మీకు ఆ సింపుల్ ట్రిక్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే ఎల్సిఎం అనేది కన్సిడర్ చేయాలి అన్నట్లయితే బిగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ రెండు నెంబర్స్ లో ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో ఆ పెద్ద వాల్యూ యొక్క మల్టిపుల్స్ ని క్రాస్ చెక్ చేసినట్లయితే మనకి ఈజీగా ఎల్సిఎం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 కాస్త కిందకి వస్తే 20 అవుతుంది. ఆ 20 మల్టిపుల్స్ ని 80కి మనం 18 కి కన్సిడర్ చేసినట్లయితే నాకు ఎంత వస్తుంది, ఎల్సిఎం అనేది 180 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి 180 అనేది రావడం జరుగుతుంది కాబట్టి 18 10 టైమ్స్ అంటే 10D ప్లస్ 20 కాస్త మనకి 180 అవ్వాలన్నట్లయితే మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 9 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇక్కడ 9D అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10 + 9 అన్నట్లయితే మనకి ఎంత 19D అవుతుంది. డినామినేటర్ లో 180 అలానే ఉంటుంది. ఈక్వల్ టు ఎంత రావాలి, మనకి 19 అవర్సే రావాలి. సో ఈక్వేషన్ 10 + 9 అన్నట్లయితే 19D డివైడెడ్ బై 180 ఈక్వల్ టు 19 రావాలి. 19 అండ్ 19 క్యాన్సిల్. డిస్టెన్స్ D ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 180 కాస్త అటు వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ అక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే డిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 180 కిలోమీటర్స్ అనేది మనకి ఇక్కడ ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే పాయింట్ A నుంచి పాయింట్ B కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అన్నట్లయితే 180 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుని చాలా సింపుల్ గా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో డేటా అర్థం చేసుకోవడంలోనే మనకి మేజర్ కీ రోల్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.